హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకెళ్తే ఈరోజు ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. బ్యాంక్‌కి సంబంధించి అలాగే యూపీఐ సంబంధించి మనం లావాదేవీలు చేస్తాం కదా! ఆ లావాదేవీలకు సంబంధించి ఇన్‌కమ్ టాక్స్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌కి అలాగే కొన్ని రాష్ట్రాలకు కూడా ఎలక్షన్స్ దగ్గరలో ఉండడం కారణంగా ఇన్‌కమ్ టాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మనం బ్యాంక్‌లో కానీ అలాగే యూపీఐ నుంచి కూడా అమౌంట్ ఎక్కువగా పంపిస్తే దానికి సంబంధించి బ్యాంక్ నుంచి మనం ఇన్‌కమ్ టాక్స్ సమాచారం ఇవ్వమని ఇన్‌కమ్ టాక్స్ చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ ఎంతలోపు పంపించుకోవాలి, మనం ఎంత దాటితే వాళ్ళు నిఘా పెడతారో చూద్దాం. నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా అని ఒక అప్డేట్ అయితే పంపించడం జరిగింది. ఏపీలో త్వరలో లోక్సభ, అసెంబ్లీలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నగదు ఉపసంహరణలు అలాగే డిపాజిట్ వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. ఒక రోజులో 10,00,000 అంతకు మించి నగదు ఉపసంహరించిన, డిపాజిట్ లేదా బదిలీ చేసిన బ్యాంకులు తమకు వివరాలు అందించాలని, అలాగే యూపీఐలో 2,000 దాటి పంపించిన ఆ వివరాలు కూడా మాకు అందజేయాలని ఐటీ శాఖ చెప్పడం జరిగింది. మీరు బ్యాంకులో గానీ, అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్‌లు గానీ మీకు సరైన ప్రూఫ్ ఉంటేనే పంపించండి. సరైన ప్రూఫ్ లేకపోతే మాత్రం పంపించకండి అమౌంటు. ఎందుకంటే అది ఫ్రీజ్ చేస్తారు. అది మనకు బ్యాక్ రావాలంటే మనకు సరైన డాక్యుమెంట్ చూపిస్తేనే గానీ మనకు బ్యాక్ ఇవ్వరు అమౌంట్ అది. కాబట్టి మీరు ఒకవేళ తెలిసిన వ్యక్తి అయినా లేకపోతే తెలియని వ్యక్తుల ద్వారా అయినా సరే మీ అకౌంట్‌లో మాత్రం అమౌంట్‌లు మాత్రం వేయించకండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైమ్ కదా! ఎలక్షన్ టైమ్ దగ్గరలో వచ్చింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మీ అకౌంట్‌లో అమౌంట్ ఏయమన్నా సరే వేయకండి. అలాగే విత్‌డ్రా కూడా చేయకండి. ఎక్కువగా విత్‌డ్రా చేసినా మీ మీద ఇన్‌కమ్ టాక్స్ నుంచి నిఘా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు అమౌంట్ పంపించడం గానీ, అలాగే తీసుకోవడం గానీ మీకు సరైన ప్రూఫ్ ఉంటేనే మాత్రమే చేయండి. లేకపోతే మాత్రం చెయ్యొద్దు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ టైమ్ కాబట్టి ప్రాబ్లమ్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇంకా ఇల్లు కొనేవాళ్ళు, అలాగే పొలం కొంటారు కదా! పొలం కొనేవాళ్ళు కూడా కంపల్సరీ మనం అకౌంట్ నుంచే కదా పంపించాలి అమౌంటు. పంపించేటప్పుడు కూడా సరైన డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకొని అప్పుడు పంపించండి.